నా అన్వేషణ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ఫాలో అవ్వండి అండ్ రిపోర్ట్స్ కొట్టండి. భయ్యా, ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది వాగితే పతనం మొదలవుతుంది. గరికపాటి గారు ఎంత గొప్పవారు, ఆయన అష్టావధాని, ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చింది. అలాంటి వాళ్ళని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? సీతమ్మనంటావు, ద్రౌపదిని అంటావు, రామాయణాన్ని కించపరుస్తావు, మహాభారతాన్ని కించపరుస్తావు, హిందూ దేవులను కించపరుస్తావు. చిన్న మాటని పట్టుకొని మత విద్వేషాలు క్రియేట్ చేస్తున్నావు. నువ్వు ఒక మనిషివా? నీకు ఒక సిగ్గు, శరం, మానం, అభిమానం, లజ్జ అనేది ఏమన్నా ఉందా? నీకంటూ ఒక ఒపీనియన్ ఉంది, దాన్ని నువ్వు అడ్రస్ చేయాలి, పబ్లిక్ ప్లాట్ఫామ్ లో నువ్వు పెట్టాలి అని అనుకున్నావు. ఓకే, తప్పు లేదు. ఎవరికైనా ఏదైనా మాట్లాడే హక్కు ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, అది రాజ్యాంగం మనకిచ్చింది, తప్పే లేదు. కానీ మాట్లాడే విధానం ఉంటుంది, మాట్లాడే పద్ధతి ఉంటుంది. మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా, సునిశ్చితంగా పరిశీలించి మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడితే నేను ఫేమస్ అయిపోతాను కదా, ఓకే నేను బూతులు మాట్లాడితే ఇప్పుడు వైరల్ అయిపోతున్నాయి కదా, నా వీడియోస్ అన్ని చూస్తున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమైందో తెలుసా? కేవలం ఒకే ఒక్క రోజులో 30 లక్షల మంది నిన్ను అన్సబ్స్క్రైబ్ చేశారు. అండ్ ఇంకా ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది, అప్పుడే అయిపోలేదు.